నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు మరొక ముఖ్యమైన కేంద్రం ప్రవేశపెట్టిన ఒక స్కీమ్ గురించి మీతో చర్చించడానికి వచ్చాను, మీకు తెలియజేసేందుకు వచ్చాను. ది ప్రధానమంత్రి విద్యాలక్ష్మి స్కీమ్ PMVS. ఇది యూనియన్ క్యాబినెట్ ఆమోదించింది. నవంబర్ 6, 2020న ఇదొక కేంద్రీయ రంగ సంస్థ భారత ప్రభుత్వం ద్వారా భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడానికి దీన్ని ప్రారంభించారు. నాణ్యమైన విద్యకు అవకాశం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుని దీన్ని NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020తో సమన్వయం చేశారు. ఈ స్కీమ్ విద్యాలక్ష్మి పోర్టల్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా విద్యార్థులకు విద్యా రుణాలు మరియు స్కాలర్షిప్లను సులభతరం చేస్తుంది. PM విద్యాలక్ష్మి స్కీమ్ యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కొలాటరల్ ఫ్రీ మరియు గ్యారంటీ ఫ్రీ లోన్స్ అందిస్తారు. నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలలో చేరిన విద్యార్థులు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ సంబంధించి NIRF ప్రకారం కొలాటరల్ లేదా గ్యారంటీ లేకుండా రుణాలకు అర్హులు. లోన్ కవరేజ్ గురించి మనం చూసినట్లయితే పూర్తి ట్యూషన్ ఫీజు మరియు ఇతర కోర్సు సంబంధించిన ఖర్చులు, ఉదాహరణకు హాస్టల్, రవాణా మొదలైన ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఈ స్కీమ్ ద్వారా పొందవచ్చు. ఇక క్రెడిట్ గ్యారంటీకి సంబంధించి ఎంతవరకు ఇస్తున్నారు ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే 7.5 లక్షల వరకు రుణాలకు 9% క్రెడిట్ గ్యారంటీ అందించబడుతుంది. ఇది బ్యాంకులకు డిఫాల్ట్ను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు రుణాలను అందించడంలో బ్యాంకులను ప్రోత్సహిస్తుంది. ఇక ఇంట్రెస్ట్ సబ్సిడీ మనం చూసినట్లయితే 3 లక్షల వరకు వార్షిక కుటుంబ ఆదాయం ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 లక్షల వరకు రుణాలపై మారిటోరియం కాలంలో 3% వడ్డీ సబ్సిడీ పొందవచ్చు. అలాగే 4.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల వారు ఎవరైతే ఉన్నారో టెక్నికల్ ప్రొఫెషనల్ కోర్సులకు 10 లక్షల వరకు రుణాలపై పూర్తి వడ్డీ సబ్సిడీ పొందవచ్చు. ఇక అర్హత ఉన్న సంస్థలు ఏవైతే మనం చూసామో దాదాపు 860 NIRF అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్ సంబంధించి ర్యాంక్ పొందిన సంస్థలను కలిగి ఉంటుంది. డిజిటల్ అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసినట్లయితే విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా నిర్వహించబడుతుంది. ఇక ఇది విద్యార్థులకు అనుకూలమైన ఇంటర్ఫేస్ను అందిస్తుంది. అలాగే నో ప్రాసెసింగ్ ఫీజు అంటే ప్రాసెసింగ్ ఫీజు అనేది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా స్కీమ్ రుణాలకు అప్లై చేయడానికి పోర్టల్ ద్వారా ఎలాంటి రుసుము విధించబడదు. ఇక బడ్జెట్ మనం చూద్దాం ఒకసారి. 2024-25 నుండి వార్షిక బడ్జెట్లో 3,600 కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి. ఇది 7 లక్షల మంది విద్యార్థులకు 2024-25 అలాగే 2030-31 వరకు ఒక సంవత్సరానికి గాను 22 లక్షల రుణాలతో వడ్డీ సబ్సిడీతో సహాయపడుతుంది. ఇక దీనికి సంబంధించి అర్హతలు ఎవరెవరికి ఏ అర్హతలు ఉండాలో మనం ఒకసారి చెక్ చేద్దాం. భారతీయ పౌరుడు లేదా భారతీయ నివాసి అయి ఉండాలి. ఇక రెండోది చూసినట్లయితే అడ్మిషన్స్కి సంబంధించి భారతదేశంలోని 860 నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలలో ఒకదానిలో చేరిన విద్యార్థులు అయి ఉండాలి. ఇక ఇది NIRF ర్యాంకింగ్ల ఆధారంగా ఉంటుంది ముఖ్యంగా. ఇక ఇందులో ఉండే కోర్సులు మనం చూద్దాం. రెగ్యులర్ డిప్లొమో, డిగ్రీ కోర్సులు, ఉదాహరణకు ఇంజనీరింగ్, పైలట్ శిక్షణ, టీచర్ శిక్షణ, IIMలు, IITలు, ప్రభుత్వ ఆమోదిత శిక్షణ మరియు ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు UGC, AICTE అనుబంధ సంస్థలలో ఇక కోర్సులు చేయవచ్చు. ఇక అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసినట్లయితే PM విద్యాలక్ష్మి పోర్టల్లో రిజిస్టర్ చేయబడింది. ముఖ్యంగా pmvidyalakshmi.co.in లేదా vidyalakshmi.co.inని సంప్రదించవచ్చు. సో ఓవరాల్గా PM విద్యాలక్ష్మి మిషన్కి సంబంధించి ఆ యొక్క ఏదైతే స్కీమ్ ఉందో ఈ స్కీమ్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.